హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. మేము పెట్టిన ప్రతి వీడియో కింద మీరు చేసే పాజిటివ్ కామెంట్లను చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా సొంత మనుషులు మాకు సలహాలు ఇచ్చినట్టు అనిపిస్తుంది దోస్తులు. అలాంటి సబ్స్క్రైబర్లు మాకు కావాలి, అలాంటి మాటలు మంచి మాటలు మాత్రం షేర్ చేసుకునేటట్లు కావాలి. కాబట్టి అలాంటి మంచి మాటలతోని మమ్మల్ని మైమరిపించి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించేటట్టు చేయదు దోస్తులు. మేము ఎంత కష్టమైన ఇష్టంగా వీడియోస్ చేసి మీ ముందు తీసుకొస్తామంటే కేవలం కారణం మీరేనండి. ఇక మీరు చేసే మంచి కామెంట్లను చూస్తుంటే ఇంకా మాకు వీడియోలు అస్సలు స్కిప్ చేయబుద్ధి అయితే లేదు. ఎంత కష్టమైనా అరే డైలీ పక్క 2 వీడియోస్ తీసుకురావాలి, ఏదో ఇంకా పరిస్థితి బాగా లేకుంటే తప్ప పక్క 2 వీడియోస్ తీసుకురావాలి. మనల్ని సపోర్ట్ చేస్తున్నాక మనకి ఎందుకు ఆగిపోవాలి? మనం వెనకాడకి అస్సలు వేయద్దు. మన వెనకాల చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు అని. ఇంకా మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పేరు పార్ట్ 88 అనమాట. 100th ఎపిసోడ్ దగ్గరలో ఉన్న దోస్తులు, అంటే సెంచరీ కొట్టబోతున్నాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అదేంటి ఈయనకు ఫోన్ చేస్తుంటే మరొకరితో మాట్లాడుతున్నారు అని బిజీ బిజీ కాల్ వస్తుంది. ఎవరితో మాట్లాడుతుండొచ్చు? కొంపదీసి ఆ కబ్బమ్మ పని ఇట్లా చేసిందా ఏంది? బావ నెంబరి అంటే నేను ఇయ్యలేదు కదా, ఎవరి దగ్గర నన్ను అడుకొని ఇట్లా చేసిందో ఏమో. ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా నేను ఫోన్ చేసినట్టు కనిపిస్తలేదా? ఇంకా ఫోన్ కట్ చేసి ఈ ఫోన్ ఎత్తి మాట్లాడొచ్చు కదా. అంతకాలం అవసరం వచ్చిన వాళ్ళు ఎవరున్నారో అటు సైడు. అబ్బా మరి గిన్నిసార్లా? అగో అస్సలు ఎత్తుతలేడు. వాళ్ళని హోల్డ్లో పెట్టిన అతను మాట్లాడొచ్చు కదా. అంతగానం అత్యవసరంగా ఎవరు మాట్లాడుతున్నారో మరి. వాళ్ళు నాకంటే ముఖ్యమైన వాళ్ళ ఏంది? అగో ఇప్పుడు రింగ్ అవుతుంది. హలో. హలో, ఏమైంది? తిన్నవా? నేను తింటే నీకెందుకు, తినకుంటే నీకెందుకు? ఏ కాలమా ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా బావా? బిజీ బిజీ మరొకరితో మాట్లాడుతున్నారని వస్తుంది. నాకంటే ముఖ్యమైన వాళ్ళు అవతల సైడ్ ఎవరున్నారని ఇంకంతసేపు మాట్లాడుతున్నావు? ఏ ముఖ్యమైన వాళ్ళు ఏముంది కానీ ఇక మీ చెల్లెలే రానే ఇక చిన్నగానికి ఇచ్చారు చూడు మన ఊర్లో. ఇక ఆ పిల్ల ఫోన్ చేసింది, ఇక చాలాసేపు మాట్లాడింది, ఇక బాధలన్నీ చెప్పుకుంటుంది. నీ అవ్వ మళ్ళీ షేక చేసింది, ఇక కట్ చేస్తే బాగుండదని ఇక మాట్లాడినే. ఎందుకు? ఏం పని అంట దానికి? ఏం పని మీద చేసింది నీకు? నీతోనేం అవసరం అంట? గవన్నీ ముచ్చట్లు నీతో ఎందుకు చెప్తుందంట? కాదు నేను నీకు చెయ్యొద్దని చెప్పిన. మీకు మాకు మాటలు లేవు, మళ్ళీ మీ అత్తకు తెలిస్తే మంచిగా ఉండదు అని చెప్పినాక కూడా ఏమైనా మన పానం తింటుందండి. నాకు చేస్తే చేయొద్దని చెప్పిన. మళ్ళీ నీ నెంబర్ ఎవరి దగ్గర ఆడుకుందో ఏమో, నీకు చేసి సోదంతా చెప్తున్నదా? ఏం పని పట్టలేదా నీకు? ఆమెకు లేదనుకో, నీకు కూడా లేదా? ఫోన్ చేసి ఎత్తి మాట్లాడక చెప్తున్నా. మళ్ళీ సారి మాట్లాడినట్టు కనిపించాలి, మంచిగా ఉండదు. అరే ఎందుకే పాపం పొల్ల, ఆడు ఆ పొల్లతో చక్కగా ఉంటలేడంటే దాని బాధ దానికే ఉన్నది. నీ అవ్వ ఒక్కరోళ్ళు కదా బావా, పిల్లగాడు మంచోడేనా కాదా అని అడుగుతున్నది. ఇక నేనేం చెప్పినా మంచోడే మంచోడే తీయి, రేపు రేపు మంచిగా అవుతాడు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకని చెప్పిందే. ఇక ఆమెనేమో నువ్వు చాలా మంచోడివి బావ, మా అక్కను మంచిగా చూసుకుంటావంట, గసంటోడన్నా దొరకకపోయా అని ఏమైనా నన్నే పొగుడుతుంది పిల్ల. నేను అంతగానో మంచిగా చూసుకుంటుందా నిన్ను? అబ్బో నువ్వుగాక చూసుకుంటావు తీయి. ఏమైనా నీ మీదనే ఆశలు పెట్టుకుంటుంది, నిన్నే అడుగుతుంది. కాదు, ఎందుకంటాము నీ గురించి? ఎప్పుడు చూడు బావ అట్లా చూసుకుంటాడంట, నేను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడంట అని అంటుంది. నీ గురించి దానికి ఎందుకంట? అసలు ఓర్వకుంటేనే మాట్లాడుతున్నది అది. ఏ చెల్ తప్పుగా అర్థం చేసుకోకే, ఏదో ఇక ఓట్సకు బాగా అవుతుంది కదా అన్నట్టు మాట్లాడినట్టుంది. పోని పోని నువ్వు గట్లా ఆలోచిస్తావేందే? మరి ఏంది? దాని మొగడు ఉన్నాక మళ్ళీ నీకెందుకు ఫోన్ చేస్తుంది? నాకు కోపం రాదా? వద్దు వద్దు, మళ్ళీ చేసిందనుకో లేవట్టి మాట్లాడకు. ముందే వాళ్ళ అత్త మంచిది కాదు, వాళ్ళ అత్త గిట్ట తెలిసిందనుకో వాళ్ళు సాటుగా మాట్లాడుకుంటారంట, నా ఇల్లు ఆగం చేస్తారని గట్లా పంచాయతీ పెడుతుంది. దాని గురించి ఎరకనే కదా. ఊకో, మళ్ళీ ఫోన్ చేస్తే లేవట్టి మాట్లాడకు, నాకు కోపం వస్తుంది దాంతో మాట్లాడుతుంటే. సరే సరే తీ మరి, ఏమెత్తాను తీయే, ఏం ఫీల్ కాకు. అదే అదే అంటున్నా. అవుగాని తిన్నవా? గోళీలు వేసుకున్నావా అని? వేసుకున్నా. ఈ రోజుకి లాస్ట్ అయిపోయినాయి బావా. రేపు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకొని రావాలి. ఇక లోపల పేగులు జర పచ్చి పచ్చి ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇక చెక్ చేయించుకొసుకుంటే ఇక డౌట్ అంతా పోతుంది కదా. ఇక రేపు నువ్వు వచ్చినాక పోయొద్దాం ఇద్దరం కలిసి. సరే సరే అయితే నీకోసం రేపు లీవ్ పెట్టాలంటూ. సరే సరే తీ మరి పెడతా. మంచిది, నేను డ్యూటీ కాడ ఉన్నా, వచ్చేటప్పుడు ఫోన్ చేస్తా తీ. ఆగో అప్పుడే కట్ చేసిండు. దాంతోనేమో గంటలు గంటలు మాట్లాడిండు మీ చెల్లి ఫోన్ చేసిందని. నీ అవ్వ నేను చేస్తే కూడా నిమిషం గిట్లా మాట్లాడకుండా సరే సరే డ్యూటీ కాడ పని ఉందని పెట్టేసిండు. నీ అవ్వ ఏం జరిగినతోని? కాదు దానికి ఏం పని పట్టలేదా? మా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుతున్నది. అలా ఆయన చక్కగా చూసుకుంటే మాకేంది, చూసుకోకుంటే మాకేంది? నా మొగన్ మీద కన్ను పడ్డదేంది? ఏమైనా ఈయనకే ఫోన్ చేస్తానంటుంది. నేనంటే ఇట్లా పడుతుందా ఏంది? అమ్మో నాకు అది ఊహించుకుంటేనే భయమై పాడైతుంది.
నా మొగుడు ముందే ఎడ్డోడు. ఏ ఆడదైనా జర ప్రేమగా మాట్లాడితే ముందే కరిగిపోతాడు, సొల్లు గారుస్తాడు. అబ్బా, ఏం చేయాలి? దీన్ని మళ్ళీ ఫోన్ చేయకుండా చేయాలంటే దానికి ఫోన్ చేసి 2-3 రొప్పులు రొప్పన గట్లయితేనే ఉంటది. లేకుంటే ఇక ఫోన్ నెంబర్ దొరికించుకున్నది కదా, పార్టీ పర్సాలు చేసి నా మొగన్ని మలుపుకున్నది అనుకో. అబ్బా, ఇక అందరి మధ్యలో నేనే ఆగమైపోతా. సరితా, మీ అమ్మున్నదానే? ఎటు పోయింది, కనిపిస్తలేదు? ఏ మొత్తమ్మ, నిద్ర వస్తుంది బిడ్డ, జరిసే పడ్డమని ఉరుగుతా అని పోయింది. సోపల ఇట్లా వండుకున్నదేమో చూడు పోత్తమ్మ. ఆమె అన్నానికి ఇంకా నిద్ర వస్తున్నది. సరే సరే, పోయి చూస్తుంది. నీ ఆమె ఆఖరి పిక్కడ తప్పింది. ఇక అత్తమ్మతో పని ఉంటుంది కాబట్టి అత్తమ్మ అని నోటి నిండా పలకరిస్తున్నది. దీని పాడుగాను, దీని తల్లి పిల్లలు ఇద్దరికిద్దరే ఉన్నారు, అవసరాలకు వాడుకుంటాయి ఇవి. దీని బర్రె ముఖంలో చెప్పు ఆగు. బర్రెలా ఇట్లా గురుకలు కొట్టుకున్నావు అనుకున్నా చూడు. దీనికి ఆకర్లేదు పీకర్లేదు. నేను పోతమ్మా, నువ్వు అన్ని మాటలకు నాకు ఉండబుద్ధి అయితలేదు అని ఇంకా అప్పుడే పోతట్టు చేసింది. ఆగో చూడు, మళ్ళా దీనికి రోషం లేదు ఏం లేదు, అన్న మాటలన్నీ ఎట్టికే ఇచ్చిపెట్టింది. ఆగో సిగ్గు శరం లేకుండా మళ్ళా ఉన్నది, గురుకలు కొట్టుకుంటా వన్నే చూడు. ఏమనాలి దీంతో? ఆకర్లేదు పీకర్లేదు, ఏడు పానానే ఉన్నది. మరి నా బిడ్డ తిన్నదా పన్నదా, బిడ్డ మీద ఇట్లా చింత లేకుండా ఆగు. కింద ఎల్లెలుక ఎట్లా వన్నే చూడు. ఇది ఆడదేనా, గాడిద లెక్క వన్నది. నేను ఎటు పోయిందో ఏం కథను అని అక్కడ ఇక్కడ దోలాడు దోలాడు వస్తే ఈ సాటుగా ఆగి సందులు ఇరికి పండుకున్నది. ఎవరు చూడొద్దు అని ఇంతసేపు పండుకుంటాను అడ్డం ఒరిగినట్టుంది. ఆ గురుకల చప్పుడుకు ఈ ఎవరో తెలియనోడు ఇట్లా వచ్చి చూస్తట్టే ఉన్నది. పాడుగాను, తక్కువ తిండి తింటదా, బర్రె బర్రె పడలెక్క తింటది. అందుకే గుర్ర గుర్ర 100 రూపాయలు ఇచ్చి గురక కొడుతుంది. హా, ఏమైంది వదినమ్మా, ఏదో గుయ్యా గుయ్యా గులుగుతున్నావు? ఏం లేదు ఏం లేదు, సొంపుగా నిద్రపోతున్నట్టున్నావు కదా, ఎందుకు డిస్టర్బ్ చేసినానో ఏమో. జరిగే పండుకో పండుకో. ఇక మళ్ళీ నిద్ర పడుతుంది. అయినా నేను నిద్రపోలేదు, ఏదో గిట్ల కళ్ళు మూసిన ఎవరన్నా వచ్చేది పోయేది అందరు మాట్లాడే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి నాకు. ఏదో అట్లా ఎట్టికే కళ్ళు మూసుకుని కానీ నిద్ర ఏడుస్తుంది అమ్మా వదిన. నాకు నిద్రనే రాదు. రాత్రి వండుకుందామంటే కాళ్ళు గుంజి పాడైతాయి. అప్పుడు అట్లనో ఇట్లనో చేస్తే ఇక కళ్ళు మూస్తాయి, అట్లే వండుకుంటా. కానీ ఈ పగటిలు వండాలంటే నా నుంచి కాదమ్మో. అమ్మో, ఈ బర్రె పడ చూడే ఇట్లా చిలక పలుకులు పలుకుతున్నది. రోజు మధ్యాహ్నం పూట గురకలు కొట్టుకుంటా వండేది ఎవరు? ఈ బర్రె పడ్డ ఏం పని పడలేక తింటది పంటది. ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతున్నదో. నా నిద్ర అంటేనే తెలియదు, నేను నిద్రనే పోను, ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటా అన్నట్టు ఎట్లా పలుకుతున్నదో. అబ్బబ్బబ్బా, పిల్ల తల్లి ఇద్దరికిద్దరే ఉన్నారు పాటు తల్లి బుద్ధులని పిల్లకు వచ్చినాయి. ఏమైనా తక్కువనా? అగో, దీనికి ఏం పని పాట లేదో అలా అయ్యే ఫోన్ తీసుకొని ఒకటే ఫోన్లు చేస్తున్నది. అబ్బా, నిమ్మలంగా జర నాకు దూరం ఉన్నావు కదనే, ఉండరాదు 4-5 దినాలు. ఫోన్లు చేసి చంపుతున్నావు. ఇప్పుడు ఎత్తితే ఒక బాధ, ఎత్తకుంటే ఒక బాధ. హలో. బావా, ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తుతలేవేంది? ఇక మూడోసారికి లేవట్టినావు ఎందుకు బావా? అంతగానం బిజీగా ఉన్నావా? ఏడున్నావు? నేనేడుంటా, ఇంట్లోనే ఉన్నా. ఎందుకు, ఏమైంది? 2 సార్లు చేసినావా? అయ్యో, నేను చూసుకోలేదు. అవునా? అత్తమ్మ ఏం చేస్తుంది? ఏమో, ఇంట్లో లేదు, బయట ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. ఏం చేస్తున్నారు, తిన్నారా? ఏడ బావా, అసలు అన్నం తినబుద్ధి అయితే లేదు. నువ్వు నన్ను ఇడిచిపెట్టి పోయిన కాడ నుంచి అసలు నా పానం అంత పానంలో లేదు, మొత్తం నీ మీదనే గుంజుతుంది తెలుసా. ఎప్పుడు నీ దగ్గరికి రావాలో, నీ దగ్గర ఎప్పుడు ఉండాలో అన్నట్టే అనిపిస్తుంది. నీకు అనిపిస్తలేదా అట్లా? అమ్మ. అనిపిస్తుంది అనిపిస్తుంది. ఇక నీకు అనిపించినప్పుడు నాకు అనిపించదా? ఉండు ఉండు, ఇక 4-5 దినాలు నిమ్మలంగా ఉంటాను పోయినావు కదా, ఉండరాదు, ఈడొచ్చి ఏం చేస్తావు? వస్తా బావా, నాకు ఉండాలనిపిస్తలేదు. ఇక మా అమ్మనేమో ఉండు బిడ్డ ఇంకా 4-5 దినాలు, డాడీ వచ్చి దించి పోతాడు కానీ అని అంటుంది. కానీ నా పానం ఒప్పుతలేదు బావా. నువ్వు ఒక్కని వాడు ఉంటే, నేను ఒక్కదాని ఈడు ఉంటే ఎట్లుండాలనిపిస్తుంది చెప్పు. ఈ రోజు అంటే పెళ్లి కాలేదు కాబట్టి ఎట్లా అట్లా అలవాటు అయిపోయింది. పెళ్ళైన కాడ నుంచి నిన్ను పక్కన పెట్టుకునే ఉండాలనిపిస్తుంది బావా ఎప్పుడు కూడా. అట్లనే అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం, మళ్ళీ మళ్ళీ పోవు కదా. ఇక నాకు డ్యూటీ స్టార్ట్ అయిందనుకో, ఇక నాకు వండి పెట్టుడు టిఫిన్ కట్టుడు అదే ఉంటుంది. ఇక అవన్నీ పెట్టుకొని మళ్ళీ మా అమ్మ పంపించదు. ఉండిరా రాదు, ఏం తప్పిపోతుంది ఈడ, నేను మంచిగానే ఉన్నది. నువ్వు మంచిగానే ఉంటావు, నీకేంది? నాకే నీ మీద మొత్తం పానం గుంజుతున్నది. ఏం చేయాలనో ఏమో బా, అసలు నిద్ర పట్టి పాడైతలేదు. అబ్బా, గీ మెంటల్ ముఖంది నాకేడ దొరికిందిరా నాయన. చెప్పు బావా, ఎట్లా అంటావు? నాకు రావాలనిపిస్తుంది, ఉండబుద్ధి అయితలేదు మా అమ్మోళ్ళ ఇంటికాడ. జర వచ్చి తీసుకుపోదురా రాదు, నైట్ వండుకొని పొద్దున్నే లేచిపోదాము. ఏంది, నేనా? వద్దు వద్దు, నేను రాను. కావాలంటే మామనే దించుకోమని, కానీ నేను రాను అమ్మో. ఆ ముసలిదాని మాటలకు నాకైతే అబ్బో చెవులు వలిగిపోయినాయి. మళ్ళీ వచ్చిందనుకో, మళ్ళీ సోది పెట్టుకుంటే నా పక్కకే కూర్చుంటుంది. దాని మాటలు నేనే వింటా కానీ నువ్వే రా మరి. అయినా ఈడ ఏం తప్పిపోతుంది లత, ఉండరాదు. ఊ అంటే వస్తా, అంటే వస్తా అంటున్నావు.
ఇక్కడ మంచిగానే ఉన్నా, జర 2 రోజులు ఉండిరారా, జర నిమ్మలం ఉంటుంది నీ పానానికే కదా. అదేంటి నేను వస్తా వస్తా అంటే రావే మరి నాకు టైం పాస్ అవుతలేదు అని అంటాడు ఏమో కూడా ఆయన. ఈడేంది వద్దు వద్దు 4-5 దినాలు ఉండిరా నిమ్మలంగా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటుండు. ఈడెక్కడో దొరికిండ్రా ఆయన నాకు. ఈడు ఏ కాలమాయి ఎవరితో మాట్లాడుతుండొచ్చు గుయ్యా గుయ్యా సప్పుడు వినిపిస్తుంది బయట దాకా. ఈయన పెళ్ళంతో మాట్లాడేంత సీన్ లేదు, అది ఎప్పుడు చేస్తుందా ఎప్పుడు పెట్టేయాలన్నట్టు ఈయనకుంటది. మరి ఎవరు కావచ్చురా ఫోన్లో గుయ్యా గుయ్యా కలిగిండు. అరే చిన్న ఎవరు రాది ఫోన్లా? లత మాట్లాడుతున్నదమ్మా, నీ కోడలే మాట్లాడుతుంది. ఓ అవునా, ఏం చేస్తుందంట ఇది ఇటీ నాకు ఫోన్ కూడా చేస్తలేదు కదా. అమ్మో అమ్మగారింటికి పోయించండి అత్తమ్మని మర్చిపోయింది లత. కాదు ఎన్నడు వస్తుందంటారా నీ పెళ్ళము, ఇంకా అమ్మగారింటికనే ఉంటుందంటనా? ఏది ఎక్కడ టైం పాస్ అవుతలేదు మా అమ్మకు డబ్బుండ్రా అని చెప్పు, ఏది ఇటీ నేను మాట్లాడతా. లత ఇగో అమ్మ మాట్లాడుతుందంట. ఇయ్యి బావా. హలో. ఆ ఏం చేస్తున్నావే? ఓ అమ్మ మొత్తం ఏం మర్చిపోయినావు కదా అత్తగారి ఇల్లును. రాబుద్ది అయితలేదా? ఇంకెన్ని దినాలు ఉంటవే? నాకు ఎక్కడ టైం పాస్ అయితలేదు, అగో ఏమైనా బయటనే కూర్చుంటున్నా. ఆళ్ళిళ్ళతో ముచ్చట్లు పెట్టి ఇక సోది పెట్టి రోజంతా గడుపుతున్నా. నువ్వు ఉంటేనేమో ఇక నీతోనే టైం పాస్, నువ్వు నేను అదో ఇదో చేసుకునుడు మాట్లాడుకునుడు, ఇక అదే సరిపోతుంది. రాదే మీ అమ్మ మీ అయ్య నిన్ను ఇచ్చిపెట్టి పంపబుద్ది అయితలేదంట నాలకు. వస్తత్తమ్మా. అబ్బా నీకైతే నా మీద బాగా గుంజుతున్నది కదా. అదే బావ చూడు నేను వస్తా బావా, నాకు ఈడు ఉండబుద్ధి అయితే లేదు, నువ్వు వాడుంటే నేను ఈడెట్లుండాలనంటే ఒక్క మాట ఇట్లా మాట వరుసకు మరి రావే. నాకు కూడా నీ మీద పానం గుంజుతున్నా ఒక్క మాట అంటలేడత్తమ్మా. అగో నువ్వు చూడు ఎంత ప్రేమగా నువ్వు రావే, నువ్వు లేకపోతే నాకు టైం పాస్ అయితే లేదు అని అంటున్నావు. గట్లనే అంటాడు, ఆయన గురించి తెలియదేముందే కొత్తగానా, అవన్నీ పాతగానే కానీ అవన్నీ పట్టించుకోకు. రావే తల్లి. మరి ఎప్పుడు వస్తున్నావు చెప్పు. నాకు ఉండాలనిపిస్తలేదత్తమ్మా, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి మళ్ళీ వారం రోజులు ఉండొస్తా కానీ ఇప్పుడు ముందే కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా, గా జంట నుంచి దూరం పారం ఉండబుద్ధి అయితలేదత్తమ్మా నిజంగా. రావాలనిపిస్తుంది, బావని రమ్మంటున్నా, అదే వచ్చి తీసుకొని పోదురా, ఒక మాపు వండుకొని పొద్దున్నే లేచిపోదాం అని అంటున్నా. ఆయననేమో నేను రాను నువ్వే మీ డాడీని దింపమాను, ఇద్దరు కలిసి రారి అని అంటుండు. ఇక నువ్వన్నా చెప్పరాదత్తమ్మా, జర వచ్చి ఒక నైట్ వండుకొని పొద్దున్నే లేచి వస్తాము. జర అమ్మ వాళ్ళకు కూడా కొంచెం నిమ్మలం ఉంటుంది కదా గట్ల ఉండిపోతే. ఈడు రానంటున్నాడు, ఇంటికి గట్టిగా ఏదో దెబ్బ తాకినట్టుంది ఇంటికాడ, అందుకే రానంటుండు. గా ముసలిది ఏదో గట్టిగానే మాట్లాడిందట కదా, దాని మాటలు భయపడే వస్తలేనట్టుండే. సరే నేను చెప్తా గానీ మరి నువ్వైతే తయారై ఉండు, ఇక మీ డాడీతో మాట్లాడితే మా తమ్ముడు రాగానే ఫోన్ చెప్పి సరేనా? సరే అత్తమ్మా. మంచిదే. ఆగు, ఫోన్ పెట్టేసినట్టుంది, కుయ్ కుయ్ అని సపోర్ట్ వచ్చినాక ఇట్లా చెవు కాడ పెట్టుకొని గంట సేపు నిలబడుతున్నావు, ఇటు ఈ ఫోన్. నీ ముఖంలో చెప్పు ఏమున్నదిరా ఫోన్లా అంతగానము. అబ్బో ఏమన్నా చాటుగా నేను చూస్తానేమో నా కంట్లో పడగలన్నట్టు బుగులైతుంది కాదు నీ బతుకు పాడుగాను. ఇంకా మారలేదారా సీక్రెట్లు ఇంకా మెయింటైన్ చేసినావా ఈ ఫోన్లా? ఓ అమ్మ గన్లేమున్నదే, మళ్ళీ కట్ చేసినాక ఇంకెందుకు చెవు కాడ పెట్టుకున్నావు అని అన్న. దానికి అబ్బో డబల్ మీనింగ్ తీసుకొని ఎంత ఆలోచించి మాట్లాడుతున్నది మా అమ్మ. ఏం లేదే తల్లి, ఉత్తగానే అన్నది. సరే కానీ ఇక నువ్వు ఇంకో మాట నేను చెప్పకు. ఇక లత రమ్మంటున్నది కదా పో. మొన్ననే నిమ్మలంగా ఉండలేదు, ఇక మీ మామయ్య మా తమ్ముడు ఒకటే ఫోన్ చేసి అక్క నా మేనల్లుడు అయ్యే ఉండలేదు, ఇంకోడైతే ఉంటుండేనా, నా పానం బాధ అనిపిస్తుంది అని అంటుండు. ఆడంత బాధపడుతుంటే నువ్వేందిరా నాకు బుద్ధి అయితే లేదు, నాకు ఉండబుద్ధి అయితే లేదు అత్తగారింటి కాడ అని అంటావు. ఇంకా ముసలి ఏమన్నదు. ఇక దాని మాటలకు భయపడుతున్నావు కానీ నువ్వు చేసేటి ఏమైనా సుఖమైన శాతలు ఉండేనా కొడుక ఇంతకు ముందుకు. అవన్నీ బయట పెడుతున్నట్టుంది. పోని ఆ ముసలి దొస్తే దాంతో మాట్లాడకు, లోపల ఇంట్లో పోయి జొర్రు కానీ పోయి ఒక మాపు వండుకొని నీ పెళ్ళాన్ని ఎక్కించుకొని రాపోర్రి. నీ పెళ్ళం పానం అంతా నీ మీదనే ఉన్నదంట. నీకైతే దాని మీద గింత చింతలేదు ధీ బతుకు పాడుగానొచ్చు. గీసంటి బతుకు ఎట్లా బతకాలనిపిస్తుందిరా? తూ అంటుంటే తేతే అంటట్టే ఉన్నది నీ బతుకు పాడుగాను. నేను అవ్వంతే నానే. కాదమ్మా, పెళ్లి కాకముందు కంటే తిట్టినావు, ఎట్లా తిట్టినా వడ్డా అయిపోయింది. మళ్ళా పెళ్ళి అయినాక పెళ్ళం వచ్చినాక సంసారం మొదలు పెట్టినాక ఇట్లా నువ్వు గిన్ని మాటలు తిరుగుతూ ఎట్లా పడతారు అమ్మ. నా పెళ్ళం ముందు ఇట్లా గిట్లనే తిట్టేవు, మంచిగా ఉండదమ్మా చెప్తున్నా. అంటే నేను తూతూ అంటుంటే నా పెళ్ళం తేతే అన్న దగ్గరకు వస్తున్నది కాదు. అబ్బా బలి ఉన్నదమ్మా నీ కథ. సుజాతక్క ఉన్నవా? ఆగో ఎవరో పిలుస్తున్నారు, ఆశా వర్కర్ ఉన్నట్టుంది. అవ్వ పూల నా పానం తింటుంది. నీ కోడలు పెళ్ళై 4-5 నెలలు అవుతుంది, ఇంకా నెల తప్పలేదా అమ్మా? మరి ఏమైనా ప్రాబ్లం ఉందేమో నీ కోడలు కొన్ని కొడుకుకో దావకన చూపిస్తా పర్రి అని అంటుంది ఆ గవర్నమెంట్ డాక్టర్ అమ్మ. ఏం చేయాలి ఇక, నువ్వేమో పొల్లతో కలవకపోతుంది, పొల్లతో చక్కగా ఉండకపోతుంది. ఆగో ఆశా వర్కర్ చూడు పాటికి పర్సలు నా ఇంటికి వస్తుంది, నన్ను సావగొడుతుంది. ఏం సమాధానం ఇవ్వాలిరా చెప్పు. అదేందమ్మా, పెళ్ళై 4-5 నెలలు ఇట్లా కాలేదు, అప్పుడే ప్రెగ్నెంట్ కావాలా? అబ్బా అంత సీన్ లేదు, ఇప్పుడు అంత సీన్ లేదు, ఇక మెల్లగా అవుతుందేమో కానీ వద్దు వద్దు, నా కోడలు ఇప్పుడే కాదు ఇంకా టైం పడుతుంది.
మెల్లగా అవుతారంట, ఏం వద్దు ఏం అవసరం లేదని చెప్పు, మళ్ళీ మన ఇంటికి రావద్దని చెప్పి. అమ్మ ఇదేందే కొత్త రూల్స్ అసలు, ఇజ్జత్ ఖరాబ్ చేసేటట్టే ఉన్నాయి ఇవి. మరి ఈ రోజుల ముందే మంచిగా లేవురా, ఆడపూరలకు ఏమైనా రోగాలు వచ్చినాయంటే డబ్బున పోతలేవు. ఇక పిల్లలు కాకుండా బాగా తక్లీఫ్ తీస్తున్నారు, దావకొన్న పొంటి గుళ్ళు గోపురాలు బాగా తిప్పుతున్నారు. దసంటి కాకుండా డబ్బునైతే ఏ లొల్లి పంచాలు ఉండయి. ఇక అప్పటికే మెడిసిన్ మంచిగా వాడిపిస్తాం అన్నట్టు వాళ్ళ బాధలు వాళ్ళకే ఉన్నాయి. ఆశా వర్కర్లు ఈ మధ్య గవర్నమెంట్ మంచిగా అయినా సంది మంచిగా పని చేస్తున్నారా, నీకేమేరు కానీ పెళ్ళంతో ఎట్లుండాలో చక్కగా ఉండాలనో ఏం ఎరకలేదు కానీ గుయ్య గుయ్య మాట్లాడటానికైతే ఉన్నవయ్యా. సుజాతక్క, వస్తున్నావా? నేనే లోపలికి రావాలా? ఆమె లోపలికి వస్తుంటుందే, వద్దు వద్దు ఆమె లోపలికి రానియకు. ఇక వచ్చిందనుకో నా ఇజ్జత్ తీసి పడేస్తుంది, ఇక నన్ను కొడుతుంది. ఎందుకు ఎందుకు ఓ అక్క, మా అమ్మనే వస్తుంది, ఇజ్జరు ఉండు, బయటనే ఉండు, బయటికే వస్తుంది. అమ్మో, అది లోపలికి వస్తే ఏడ నిన్ను ఇచ్చులు కచ్చకాయలు పెట్టి అడగగలని డరుకులు పడుతున్నాయి నాయన, ఉచ్చ పడుతున్నట్టుంది కదా. ఇదేం తలకాయ నొప్పిరా నాయన, పెళ్ళయ్యి ఓ సంవత్సరం ఇట్లా కాలేదు, ఇంకా ప్రెగ్నెంట్ కాలేదని పెళ్ళమని మందందరూ అంటున్నారంట మా అమ్మతోని. ఇది ఎక్కడ చిత్రం, నాకు ఎక్కడ అర్థమైతే లేదు. అబ్బా, ఆమెతో కలిసి మాట్లాడాలంటే నా నుంచి అయితే లేదు, ఇంకా ఆమెను ప్రెగ్నెంట్ చేయాలంట. అబ్బా ఇది కాని పని, దేవుడా ఏం చేయాలి. అమ్మ ఇన్ని రోజులు సరితతో కలిసిమెలిసి ఉన్నా, సినిమాకి షికార్లకు తిరిగిన, ఇక అవన్నీ మర్చిపోవాలంటే అస్సలు నా నుంచి అయితే లేదు, ఏం చేయాలి. అబ్బా గట్టిగా అనుకున్నా కూడా అది కాని పని అన్నట్టే అనిపిస్తుంది. మళ్ళీ ఏమైంది, గిన్ని రోజులు మంచిగానే ఉన్నా, మళ్ళక ముసలిది చెప్పంగానే అగో నా పానం అంతా గట్టిగా గుంజుతున్నది. ఇక సరిత కూడా నన్ను మర్చిపోవచ్చు పూర్తిగా, ఈయన పెళ్ళి చేసుకుంటూ నన్ను నాకు చెప్పకుండా నన్ను కాకుండా అని అనుకున్నది. ఇప్పుడు నాకు కావాలనుకుంటే మళ్ళీ దగ్గర అవుతుందా. అవ్వ ఏం చేయాలి, ఎటు చేయాలి, ఒక పెగ్గన్న తాగొస్తా అని పిలుచుకొని. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరు దోస్తులు. మేము ఎంతో కష్టమైన ఇష్టంగా మీకోసం వీడియోస్ రెడీ చేసి కొంచెం లెంత్ తక్కువైనా సరే డైలీ వీడియోస్ పెట్టాలి మన వాళ్ళ కోసం అనేది తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు, మనలందరూ కూడా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చిన్న హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే దోస్తులు, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.